ముఖ్యంగా ఆకాశాన్ని తాకుతున్న ఈ బంగారం ధరల సమయంలో సామాన్య మధ్యతరగతి వాళ్ళు అసలు ఎలా పొదుపు చెయ్యాలి, ఎలా కొనుక్కోవాలి అనేదే మన ప్రధాన ఉద్దేశం. కరెక్ట్. మన దేశంలో బంగారం అంటే ఒక అలంకారం మాత్రమే కాదు కదా. ఖచ్చితంగా ఒక ఎమోషన్ అని చెప్పాలి. అవును. పండుగలు, పెళ్లిళ్ళు అంటే చాలు, అదొక సాంప్రదాయం. పైగా కుటుంబాలకు ఒక ఆర్థిక భద్రత కూడా. కానీ ఇప్పుడున్న రేట్లు చూస్తుంటేనేమో భయం వేస్తోంది. ద్రవ్యోల్బణం అంటారు, అనిశ్చితి అంటారు. అసలు కారణమేంటి? అంటే ప్రధానంగా మన దగ్గర చూసుకుంటే బంగారమంతా దిగుమతి చేసుకునేదే కదా. అవును. దానికి మనం అంతర్జాతీయ మార్కెట్లో డాలర్లలో చెల్లించాలి. అంటే డాలర్ ముందు మన రూపాయి విలువ తగ్గినప్పుడల్లా మనం ఎక్కువ వెచ్చించాల్సొస్తుంది. ఓహో, అంటే డాలర్ మారకం విలువ అనమాట. కరెక్ట్. అదే కాకుండా మార్కెట్లో సప్లై కన్నా డిమాండ్ ఎక్కువ ఉండటం కూడా ధరలు పెరగడానికి ఒక ముఖ్య కారణం. మరి ఇన్ని సవాళ్ల మధ్య ఒక సగటు వేతనజీవి అప్పుల పాలు కాకుండా బంగారం కొనడం ఎలా సాధ్యమవుతుంది? ఇక్కడే ఒక పక్కా ప్రణాళిక అవసరం. వనరులు చెబుతున్నట్లు బడ్జెట్కు సంబంధించిన 50-30-20 నియమం ఇక్కడ బాగా పనిచేస్తుంది. 50-30-20 అంటే ఎలా? అంటే వచ్చే ఆదాయంలో 50% అవసరాలకు, 30% కోరికలకు, ఆ మిగిలిన 20% భవిష్యత్తు కోసం పొదుపు చేయాలి. ఆ 20%లో ఒక గోల్డ్ ఫండ్ పెట్టాలంటారా? అవును. అందులో నుంచే ప్రత్యేకంగా ఒక గోల్డ్ ఫండ్ ఏర్పాటు చేసుకోవాలి. వినటానికి బాగానే ఉంది. కానీ పెరిగిపోయిన ఈ ఖర్చుల కాలంలో 20% పొదుపంటే కష్టమే కదా. నిజమే. ఒకేసారి సాధ్యం కాకపోవచ్చు. కానీ అదొక లక్ష్యంగా పెట్టుకోవాలి. అంటే చిన్న మొత్తమైనా సరే పక్కన పెట్టాలి అంటారు. ఖచ్చితంగా. ఎంత చిన్న మొత్తమైనా సరే క్రమం తప్పకుండా ఆ గోల్డ్ ఫండ్లో వెయ్యడం అలవాటు చేసుకోవాలి. సరే, ఫండ్ ఏర్పాటు చేసాం అనుకుందాం. కానీ నేరుగా వెళ్లి షాపులో నగలు కొంటే తరుగు, మజూరీ అని చాలా వృధా అవుతుంది కదా. అందుకే ఏదో పండగొస్తోంది కదా అని ఆవేశపడి షాపులకు వెళ్లడం ముందుగా తగ్గించుకోవాలి. మరి దానికి ప్రత్యామ్నాయమేముంది? దీనికి బదులుగా మంత్లీ గోల్డ్ సేవింగ్ ప్లాన్స్ లేదా గోల్డ్ ఈటీఎఫ్లలో సిప్ చేయడం మంచిది. ఒక్క నిమిషం, ఈ గోల్డ్ ఈటీఎఫ్ లేదా సావరెన్ గోల్డ్ బాండ్స్ అంటే ఏంటి? ఏంటంటే ఈటీఎఫ్ అంటే షేర్ మార్కెట్లో షేర్లు కొన్నట్లుగానే బంగారాన్ని డిజిటల్గా కొనడం. ఇక్కడ తరుగు, మజూరీ లాంటివి ఏవీ ఉండవు. అంటే మనం పెట్టిన ప్రతి రూపాయి నేరుగా బంగారం విలువలకే వెళుతుందన్నమాట. అవును. ఇక సావరెన్ గోల్డ్ బాండ్స్ అంటే ప్రభుత్వం జారీ చేసే పేపర్ గోల్డ్. దీనివల్ల సామాన్యులకు లాభమేంటి? భవిష్యత్తులో పెరిగే ధరతో పాటు మనం పెట్టిన పెట్టుబడిపై ప్రభుత్వం అదనంగా వడ్డీ కూడా ఇస్తుంది. భౌతిక బంగారం కన్నా ఇవి చాలా సురక్షితం, లాభదాయకం కూడా. అద్భుతం. ఒకవేళ భౌతిక బంగారమే కావాలనుకుంటే ఒకేసారి పెద్ద మొత్తంలో కాకుండా చిన్న గ్రాముల్లో కొనడం బెటర్ అంటారు. అవును. ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. ఒక కుటుంబం నెలకు కేవలం 3,000 రూపాయలు పొదుపు చేసిందనుకుందాం. అంటే ఏడాదికది 36,000 అవుతుంది కదా. కరెక్ట్. ప్రస్తుత ధరల ప్రకారం చూసినా ఏడాది చివర్లో 5 గ్రాములకు పైగానే బంగారాన్ని సులభంగా కొనుగోలు చేయవచ్చు. చూసారా, ఆ చిన్న పొదుపే దీర్ఘకాలంలో పెద్ద సంపదవుతుంది. అవును. చాలామంది బంగారం అనగానే అది కేవలం ఒక హోదాకు చిహ్నం అనుకుంటారు. కానీ వనరులు బలంగా చెప్తున్నది ఏంటంటే ఇదొక నమ్మకమైన సంపద సృష్టి మార్గం. అంటే ఎంత సంపాదిస్తున్నాం అన్నది కాదు, ఎంత తెలివిగా పద్ధతిగా మదుపు చేస్తున్నాం అన్నదే ముఖ్యం. భవిష్యత్తు కోసం క్రమశిక్షణతో కూడిన పొదుపే కీలకం. నిజమే. కానీ ఈ ఆధునిక పెట్టుబడి పద్ధతుల గురించి మాట్లాడుకున్నాం కదా, ఇక్కడ మనం ఆలోచించాల్సిన ఆఖరి విషయం ఒకటుంది. అదేంటో చెప్పండి. డిజిటల్ గోల్డ్, సావరెన్ బాండ్ల వైపు మనం వేగంగా వెళ్తున్నాం. మరి రాబోయే భవిష్యత్ తరాలకు చేతితో తాకగలిగే ఆ భౌతిక బంగారంతో ఉన్న పాతకాలపు ఎమోషనల్ కనెక్షన్ అలాగే ఉంటుందా? ఆసక్తికరమైన ప్రశ్నే. అవును. అది అలాగే కొనసాగుతుందా లేక పూర్తిగా కనుమరుగైపోతుందా అనేది నిజంగా ఆలోచించాల్సిన విషయమే.